అని తమ్ముడు షో నల్లా గుడ్లమి నాకిస్తే ఇది మా చిన్నతనంలో చెప్పేవారు. ఇది వైద్యం. ఆ వంకర టింకర ఆ వాణి తమ్ముడు షో నల్లా గుడ్లమి నాకిస్తే అనేవారు. ఇది ముందు కంఠస్థం చేయించేవారు. మేము నాకిస్తే అనేవాళ్ళం సరదాకి. అల్లా వంకర టింకర ఆ అక్షరాలు గమనించండి. ఆ ఇలా వంకరగా ఉంటుంది. వాణి తమ్ముడు సో సో అంటే సోదా అన్న దాంట్లో సో రాస్తాం కదా మనం, అది కూడా వంకరగానే ఉంటుంది. ఇలాగా సో వంకరగా ఉంటుంది, ఒకారం కూడా వంకరగా ఉంటుంది. నల్లా గురుడ్ల మీ మీ అనే అక్షరాన్ని రాయండి. పైన ఒక గుండ్రంగా ఉంటుంది సున్నా, కింద మకారం గుండ్రంగా ఉంటుంది సున్నా. ఈ రెండు కలిపితే నల్ల గుడ్లతో ఉన్నట్టుగా రెండు గుడ్లు ఉన్నట్టుగా మీ అక్షరం ఉంటుంది. నాకు ఇస్తే తే అంటే నాకు ఇస్తే ఏదైనా తేవయాలని అర్థం కాదండి. తెలుగు భాష చాలా గొప్పది. ఇందులో గొప్ప వైద్యం చెప్పాడు. ఆ అంటే అల్లం, సో అంటే శొంఠి, మీ అంటే మిరియాలు, తే అంటే తేనె. ఈ నాలుగు ఎవరింట్లో ఉంటాయో వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదన్నాడు. దాన్ని చిన్న పాటలో పెట్టి వంకర టింకర ఆ వాణి తమ్ముడు సో నల్లా గురుడ్ల మీ నాకిస్తే తే. అల్లం ఉండాలి. అల్లము తేనె కలిపి నిమ్మరసంతో కలిపి పుచ్చుకుంటే ఏ రోగాలు రావు. మిరియాలు ఇంట్లో ఉంటే మిరియాలు ఎలా ఉంటాయి? నల్లగుడ్లాగే ఉంటాయి. మిరియాలు నల్లగా ఉంటాయి కదా, రెండు పక్కన పెడితే నల్లగుడ్లా ఉంటాయి. ఆ మిరియాల కషాయం తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది ఖచ్చితంగా. వీటన్నిటిలోకి తేనె అనుపానంగా ఉండాలి. ఎందుకంటే అల్లం కారం, మిరియాలు కారం, శొంఠి కారం, దాంట్లో తేనె కనుక కలిపితే తీయగా ఉంటుంది, పిల్లలు తింటారు. పైగా తేనె గొప్ప ఔషధం. ఇంత గొప్ప ఔషధాన్ని రూపాయి ఖర్చు లేకుండా కేవలం ఒక సామెతలో వంకర టింకర ఆ వాణి తమ్ముడు సో నల్లాగుడ్ల మీ నాకిస్తే తే అని ఒక్క సామెతలో అందించిన తెలుగు భాషకి మనం నమస్కారం చేయాలి. ఆ భాషను మనం కాపాడుకోగలగాలి.